మీరు బాగా మైలేజ్ వస్తుందని 10,000 కిలోమీటర్లు తిరగమని అటు కర్ణాటక నుంచి ఇటు ఒరిస్సా దాకా కూడా కవర్ చేయమని ఏమన్నా రూట్ మ్యాప్ పెడతారేమో నాకైతే అనుమానం. ఇకపోతే కూటమిగా కలిసి వచ్చే ఈ 3 పార్టీల యొక్క త్రిశూల వ్యూహాన్ని వైఎస్ఆర్సీపీ సింగిల్గా కొట్టలేదు. ఎందుకంటే 1x10, 1x100 కొట్టాలి. ఎలా కొట్టగలరు అంటే వాళ్ళ దృష్టిలో కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయడం, జిల్లాకు ఒక పనికొచ్చే సమర్థుడి ద్వారా ప్రచారం చేయించడం, లోకల్ నాయకులకు విలువ ఇవ్వడం, కార్యకర్తలను ఆదరించడం, ఆర్థికంగా ఆదుకోవడం, జిల్లా ఆఫీసుల్ని కనీసం పోషించడం, లేకపోతే ఇలాంటివన్నీ ఆ పార్టీకి నిర్మాణాత్మకంగా లేవు. ఇప్పటికే ఉన్న కొంతమంది కూడా జైలుకు వెళ్ళారు. కాబట్టి మేము కూటమి తరపున వినోదం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేము ఒడ్డునున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా కూటమి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా కలిసి వెళ్తోంది. కూటమి బాండింగ్ మరో 15 సంవత్సరాలు ఎవరు విడదీయలేని విధంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడమే కాదు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ యొక్క ఏదైతే వాళ్ళ విధి విధానాలు బీజేపీతో కలిసి కొనసాగుతున్నాయో, ప్రతిదానికి సమన్వయంతో కొనసాగుతున్నాయో, ఏదైనా వ్యతిరేకమైన అంశాలు ఉంటాయి, ఆ అంశాలు ప్రతిపక్షానికి అయినా వైఎస్ఆర్సీపీకి అస్త్రాలుగా మారుతున్న వాటి మీద తీసుకోవాల్సిన నిర్ణయాన్ని సరైన సమయంలో సమీక్షించి ప్రభుత్వం వాటి మీద పునరాలోచించింది అనుకోండి, ఇక మాట్లాడడానికి అంశాలు ఎక్కడ ప్రతిపక్షానికి? వస్తున్న కంపెనీల గురించి, చేస్తున్న అభివృద్ధి గురించి, లేకపోతే మిగతా పాజిటివ్ అంశాల కన్నా కూడా జనాల్లోకి బలంగా